ఈ వీడియో 10th ఆర్ ఇంటర్కి అండ్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి కదా. ఒకవేళ ఎవరైనా సరే ఫెయిల్ అయిపోతే బాధపడకండి. ఎందుకంటే ఫెయిల్ అయిపోతే సప్లై రాయొచ్చు, మళ్ళీ దానికి ఏమి ఇబ్బంది లేదు. సప్లై రాసి కూడా పాస్ అవ్వచ్చు. ఒకప్పుడు సప్లైలు ఏం లేవు, ఇప్పుడు సప్లై ఉంది, మళ్ళీ రాసుకొని పాస్ అవ్వచ్చు. ఫెయిల్ అయిపోయిన మాత్రం నేను రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను చేసింది ఏం లేదు. ఫెయిల్ అయినా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఓకేనా. ఈ చదువు అనేది మనం ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం, బట్ పాస్ అయినా ఫెయిల్ అయినా రాంగ్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక సక్సెస్ ఇవ్వడానికే ఫెయిల్ అవుతాం. ఈసారి కాబట్టి ఇంకోసారి ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ పాస్ అవుతాం, ఏముంది చెప్పండి. ఎవరో బయట వాళ్ళు 100 మంది 100 రకాలుగా అంటారు, అవన్నీ పట్టించుకోకండి. మీ ఇంట్లో వాళ్ళు అంటారే, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అనగలరు. వాళ్ళు రేపు అన్నా మళ్ళీ రేపు వాళ్ళు మీకు ప్రేమగా వచ్చి ప్రేమగా చూస్తారు. వాళ్ళకన్నీ రైట్స్ కూడా ఉన్నాయి మీ పేరెంట్స్కి. ఎవరో బయట వాళ్ళని మాటలు మాత్రం పట్టించుకోకండి. ఫెయిల్ అయ్యామనే రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకోకండి. అస్సలు భయపడకండి. సప్లిమెంటరీ ఉంది, రాసుకోండి, హ్యాపీ పాస్ అవ్వండి. ఓకే గైస్, బాయ్.